Greetings everyone, myself Dr. Anusha, working as a physiotherapist in Rehab Institute of Movement Sciences. Today our topic is eye controlling movements for synkinesis. అంటే పాత 2 వీడియోస్లో సింకైనసిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది అనేది చూసాం. లాస్ట్ వీడియోలో సింకైనసిస్ రావడం వల్ల దానిలో టిప్స్ ఏంటి, దానిలో ప్రెషర్ పాయింట్స్ ఏంటి, పెయిన్ సింకైనసిస్ ఉన్నప్పుడు పెయిన్లో మనం ఏ ప్రెషర్ పాయింట్ యూస్ చేయడం, ఏ ప్రెషర్ పాయింట్తో ప్రెస్ చేయడం వల్ల మనం పెయిన్ తగ్గించుకుంటుందో చూసాం. సో ఈ వీడియోలో సింకైనసిస్కి ఐ మూమెంట్స్ ఏంటంటే చూద్దాం. సో సింకైనసిస్ బేసిక్గా ఎందుకు చెప్తున్నాను, సింకైనసిస్ అంటే ఏంటి, సింకైనసిస్ అంటే ఏంటంటే మనం ఏదన్నా ఐ మూమెంట్స్ చేసినప్పుడు, లేకపోతే ఐ బ్లింక్ చేసినప్పుడు, ఫ్రానింగ్ చేసినప్పుడు, ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇన్వాలంటరీగా లిప్ మూమెంట్స్ అవుతాయి, లేదంటే లిప్ మూమెంట్ చేసినప్పుడు ఇన్వాలంటరీగా ఐ మూమెంట్స్ అవుతాయి. సో ఈ రెండింటిని ఇన్వాలంటరీ మూమెంట్స్ జరగడాన్ని సింకైనసిస్ అంటారు. ఇది బెల్స్ పాల్సీ కానీ, ఫేషియల్ పాల్సీ కానీ, అన్ట్రీటెడ్ బెల్స్ పాల్సీ, అన్ట్రీటెడ్ ఫేషియల్ పాల్సీ ఉండడం వల్ల ఈ సింకైనసిస్ అనేది వస్తుంది. సో ఈ సింకైనసిస్లో మన ఇప్పుడు ఐ కంట్రోలింగ్ మూమెంట్స్ ఏంటి. సో ఈ వీడియో ఓన్లీ ఫర్ ఈ వీడియో ఓన్లీ నేర్చుకోవడం కోసం మాత్రమే. ఒకవేళ మీకు సింకైనసిస్ ఉంటే కనుక మీ ప్రొఫెషనల్ డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి ఆ తర్వాత వాళ్ళకి ఈ వీడియో చూపించి ఆ తర్వాత ఈ వీడియోని ఫాలో అవ్వండి. సో వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ ఈ వీడియోని ఫాలో అవ్వద్దు. సో ఐ మూమెంట్స్ సింకైనసిస్ వచ్చడానికి ఫస్ట్ 3 to 4 ఎక్సర్సైజ్ ఉంటే ఎక్సర్సైజ్ ఏంటని తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ మూమెంట్, ఐబ్రో మూమెంట్. ఐబ్రో మూమెంట్ చేసేటప్పుడు ప్లేస్ యువర్ హ్యాండ్, ఈ హ్యాండ్ని స్టార్టింగ్ ఆఫ్ ది ఐ అండ్ ఐబ్రో, ఎండ్ ఆఫ్ ది ఐబ్రో దగ్గర ప్లేస్ చేసి ఈ ఐ మూమెంట్ మనం 50% ప్రెషర్తో మనం చేస్తుంటే 50% మనం మూమెంట్ చేయాలి. ఇట్లా ఇలా 3 to 5 రిపిటేషన్స్. 5 రిపిటేషన్స్ కంటే ఎక్కువ చేయకూడదు. ఎక్కువ సింకైనసిస్ పేషెంట్స్ ఎంత విగ్రస్గా చేస్తే అంత ఇన్వాలంటరీ మూమెంట్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో వీళ్ళకి ఏంటంటే ఇలా ప్లేస్ చేసుకొని మనం ఐబ్రో మూమెంట్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం మన ఫింగర్తో అసిస్టెన్సీ ఇస్తున్నాం. సో 50% ఆఫ్ ది మనం 50% ఆఫ్ ది హ్యాండ్ చేస్తుంది, 50% ఐబ్రో మూమెంట్ వాలంటరీగా చేస్తున్నాం. సో దీనివల్ల సింకైనసిస్ మూమెంట్స్, ఐబ్రో మూమెంట్స్ అనేవి జరుగుతాయి. సో సెకండ్ వన్ ఈస్ ఐబాల్ మూమెంట్. ఐబాల్ మూమెంట్ ఏంటి అంటే పుల్ చేసి చీక్ని పుల్ చేసి ఐబాల్ మూమెంట్ చేయాలి. ఇలా చీక్ పుల్ చేసి ఒక్కొక్క పుల్ చేసి అప్ అండ్ డౌన్. ఇలా ఇది సెకండ్ వన్. అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్స్. ఇలా అప్వర్డ్స్ అండ్ సైడ్ వేస్ చూడాలి, అట్ ద సేమ్ టైం పుల్ చేసి అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్. ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ సర్క్యులేటరీ మూమెంట్. ఫ్రంట్ పుల్, ఇది థర్డ్ వన్. సో ఇది ఐబాల్ మూమెంట్స్కి 3 ఎక్సర్సైజెస్. పుల్ ఎందుకు అంటే ఐ మూమెంట్స్ చేసేటప్పుడు ఇన్వాలంటరీగా చీక్స్ అనేవి మూవ్ అవ్వకూడదు కాబట్టి మనం చీక్స్ని హ్యాండ్తో అపోజ్ చేస్తూ ఐ మూమెంట్స్ అనేవి చేస్తున్నాం. సో దీస్ ద ఐబాల్ మూమెంట్స్. దీస్ ఆర్ ది ఎక్సర్సైజెస్ టు కంట్రోల్ ఫర్ ఎక్స్ట్రా మూమెంట్స్ అయితే సింకైనసిస్. అంటే సింకైనసిస్లో ఎక్స్ట్రా మూమెంట్స్ కంట్రోల్ చేసి ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఎక్స్ట్రా మూమెంట్స్ అనేవి మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. థ్యాంక్ యూ.